ఎంసెట్ స్ట్రెస్సా? టెస్టానిక్.ai ని ట్రై చేయండి. ఫ్రీ మాక్ టెస్ట్, కస్టమ్ టెస్ట్, AI ఇన్సైట్స్ మరియు పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ కూడా. రిజిస్టర్ నౌ. అంటే మాకు డిఫికల్ట్ టాస్క్ ఏమయ్యేదంటే ఈ 3 సీక్వెన్స్ ఉంటాయి కదా, హారర్ సీక్వెన్స్ ముగ్గురివి. ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉండాలి. అవును. అంటే ఇట్ షుడ్ ఎంత డిఫరెంట్గా ఉండాలన్నది చాలా ఛాలెంజింగ్ టాస్క్ అయింది మాకు. అంటే ముగ్గురికి ఒకటే జరుగుతుంది సినిమాలో, ఒకటే ఒక్కొక్కరికి వేరియేషన్స్ ఇస్తూ ఉండాలి మనం. లేకపోతే ఎంగేజింగ్గా ఉండాలి, వేరియేషన్స్ ఇస్తూ ఉండాలి. వాళ్ళు షూట్ అయిపోద్ది, హర్షిత్ వాళ్ళు షూట్ అయిపోద్ది, నెక్స్ట్ గవిరెడ్డి షూట్ అయిపోద్ది, ఈడిది లాస్ట్ ఉంటుంది చరణ్ గడిది. సో చరణ్ ఇంకెంత ఇంప్రవైజ్ చేయాలి, ఇద్దరిది వాళ్ళు మొత్తం తినేశారు, స్పేస్ అంతా వాళ్ళు ఫన్ అంతా వాడేసుకున్నారు. ఇప్పుడు చరణ్కి వచ్చేసరికి ఇంకా కొత్తది రాయాలి. నేను వసంత్ కూర్చొని ఇక్కడ ఏం చేద్దాం, వీళ్ళిద్దరికి ఏం చేద్దాం. దట్ వాజ్ ద ఛాలెంజింగ్ టాస్క్ అనమాట మాకు. ఎంత వేరియేషన్ ఉండాలి కదా, ప్రతి దాంట్లోనే వేరియేషన్ ఉండాలి బేసికల్లీ. అండ్ సినిమా కథ చాలా డిఫికల్ట్ కథ ఇది. అంటే కాన్ఫ్లిక్ట్ చిన్నది, ఇట్స్ టీవీ సీరియల్ అంతే కదా. సో ఇందులో కథ రాయాలి అంటే అండ్ ఎంగేజ్ చేయాలి, ప్రతి దగ్గర ఎలిమెంట్స్ ఉండాలి, పరిగెట్టాలి. సినిమా చాలా కష్టమైన సినిమా. అంటే రైటింగ్ స్టేజ్ ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్ బికాస్ కాన్ఫ్లిక్ట్ ఈస్ వెరీ స్మాల్. నువ్వు దాన్ని డెవలప్ చేసి దాన్ని ఎంగేజ్ చేయగలడం చాలా చాలా టఫ్ సినిమా. యాక్చువల్లీ రైటింగ్ పరంగా చెప్పాలంటే వెరీ టఫ్ సినిమా.